హాయ్ అండి అందరికీ. నేను ముందుగా పల్లి నువ్వుల లడ్డు చేయబోతున్నాను. దానికోసం ముందు నేను స్టవ్ వెలిగించుకున్నాను. బాండీ పెట్టుకుని వేరుశనగ గుళ్ళు వేయించుకుంటున్నాను. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. పల్లీలు అయితే ఎగిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుని దీనిపైన ఉన్న పొట్టు తీసేసుకుందాం. పల్లీలు అనేవి వేడిగా ఉన్నాయి. కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసుకుందాం. ఇదే పాన్లోకి నువ్వులు వేయించుకుందాం. నువ్వులు పల్లీ లడ్డు అన్నాం కదా, నువ్వులు ఎక్కువగానే వేయించుకోవాలి. నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. వీటిని తిప్పుకుందాం. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. పల్లీలు వేగిపోయినాయి, నువ్వులు అయిపోయినాయి. స్టవ్ కట్టేసుకుందాం. పల్లీలపై పట్టు తీసేసాను. వీటిని మిక్సీ జార్లో తీసుకుందాం. ఈ నువ్వులు కూడా మిక్సీ జార్లో తీసుకుందాం. కొద్దిగా ఉంచుతున్నాను. ఇవి ఎందుకు ఉంచానో చెప్తాను తర్వాత. 2 యాలక్కాయలు కూడా ఇందులోనే వేస్తున్నాను మిక్సీ జార్లో. అలాగే ముందుగా తురుము పెట్టుకున్నటువంటి ఒక కుంది బెల్లం అనమాట, అంటే 1/2 కిలో ఉంటుంది. దీంట్లో మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. అది కూడా ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పడదాం. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇందాక కొంచెం ఉంచాను కదా, దాంట్లో వేసేస్తున్నాను. ఈ నువ్వుల్లో ఎందుకు వేస్తున్నా అంటే, మనం లడ్డూ చేసి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మన పంటికి తగిలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నువ్వులు, బెల్లము, పల్లీలు, నెయ్యి, యాలకులు మొత్తం మిశ్రమాన్ని ఇప్పుడు మనం లడ్డూలా చేసుకుందాం. ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపేసి లడ్డూలుగా చుట్టుతున్నాను. చూసారా, చక్కగా రౌండ్గా సాఫ్ట్గా వచ్చింది. ఈ లడ్డు టేస్ట్ చేయండి, ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు నేనైతే లడ్డూలు చుట్టేస్తున్నాను. ఇలా అంతా పిండి అయ్యే వరకు కూడా లడ్డూలు చుట్టాలి. ఇలా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా లడ్డూలుగా చేసుకోవాలి. చేసుకున్నాక టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. మీరు కూడా ఇంట్లో బాగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. బెల్లము కరెక్ట్గా సరిపోయింది. నెయ్యి వేసాం కదా, నెయ్యి కూడా కమ్మటి టేస్ట్ వచ్చింది. కొద్దిగా నువ్వులు పైన వేసాను కదా,
అది పంటికి తగులుతుంటే కూడా టేస్ట్ బాగుంది, తెలుస్తుంది మనకి నువ్వులని. ఈ నువ్వుల పల్లీ లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, హెల్దీ కూడా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.